డిఎస్సిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి అంటూ అదేవిధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అంత మాట సార్ చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏమి? ప్రధానమైనటువంటి డిమాండ్ డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద నైతిక బాధ్యత వహించి లోకేష్ ఇప్పటికే రాజీనామా చేసి ఉండాలి. అతనికి ఆ నైతిక విలువలు లేవు కాబట్టి ఈరోజు ఆయన డిమాండ్ కోసం యువత విద్యార్థులు రోడ్డు ఎక్కడం జరిగింది. కాబట్టి మా పోరాటం ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా కొనసాగడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కూడా టీడీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. దాని మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా విద్యాభివృద్ధికి, తెలుగుదేశం పార్టీకి కనీసం విద్యా వ్యవస్థల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. నాడు నేడుని గురించి మాట్లాడదామా, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడదామా, విద్యా కానుకల గురించి మాట్లాడదామా, జగనన్న గోరుముద్దల గురించి మాట్లాడదామా, లేదా స్కూల్కి సమయం లోపల ఇన్ టైంలో బుక్స్ సప్లై చేసిన విధానాన్ని గురించి మాట్లాడదామా, ఏది మాట్లాడుకున్నా సరే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి చర్చకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి లోకేష్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. ఈరోజు నిజంగా చెప్తున్నాం, లోకేష్కి ఒకవేళ చిత్తశుద్ధి ఉండి చర్చించాలనుకుంటే దీని మీద పూర్తి అవగాహన కలిగినటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చాలు, ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే ఆయన రాజీనామా చేయబడలే. లేని పక్షంలో ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నీట్ పరీక్ష విషయంలో అవకతవకల మీద బొద్దింకల ఉద్యమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం రాజీనామా చేశారు నైతిక. అదేవిధంగా ఉద్యమం ముందుకు వెళ్తుందంటారా? అంటే ఈ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు కాబట్టి నైతిక విలువ లేదు, పోలీసులను పెట్టి హంచివేయాలనేటువంటి ధోరణితో ఉన్న ప్రజలు తిరగబడుతున్నారు. తప్పనిసరిగా లోకేష్ రాజీనామా చేసేంత వరకు, సిబిఐ విచారణకు ఆర్డర్ చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. లోకేష్ బాబు రాజీనామా చేసినంత వరకు తమ పోరాటం ఆగదంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్టీవీ నెల్లూరు నుంచి.